4 రోజుల పాటు జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రభుత్వ పక్షం విపక్షం కత్తులు దూసే అవకాశం ఉందా? దీనిపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉండబోతోంది? తెలంగాణ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందా? తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ గురువారం కొలువు తీరుతోంది. గత నెల 11న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక 36 రోజుల తర్వాత తొలి సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు 4 రోజుల పాటు కొనసాగనున్నాయి. శాసనసభ తొలి సమావేశాలు కావడంతో ఈ విడత రాజ్యాంగపరమైన కార్యక్రమాలు ప్రధానంగా జరగనున్నాయి. ఇందులో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్ ఎన్నిక, ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం, ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆమోదం వంటి కార్యక్రమాలు ఉండనున్నాయి. గురువారం ఉదయం 11:30 రెండో శాసనసభ మొదటి భేటీ ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన ప్రారంభం కానుంది. అంతకంటే ముందు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. సభ ప్రారంభమయ్యాక ముందుగా ముఖ్యమంత్రి, సభానాయకుడి హోదా పొందే కేసీఆర్తో ఎమ్మెల్యేగా ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. తదుపరి మిగిలిన సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ను కూడా గురువారమే ప్రకటిస్తారు. స్పీకర్ పదవిని ఎవరికి కేటాయిస్తారనే విషయాన్ని సీఎం కేసీఆర్ గురువారం ఉదయం వెల్లడించే అవకాశముందని టీఆర్ఎస్ ముఖ్యులు చెబుతున్నారు. శుక్రవారం స్పీకర్ ఎన్నిక, ప్రకటన ఉంటాయి. తదుపరి నూతనంగా ఎన్నికైన స్పీకర్ ఆధ్వర్యంలో సభా కార్యక్రమాలు కొనసాగుతాయి. శుక్రవారమే అసెంబ్లీ, మండలి బీఏసీలు సమావేశం కానున్నాయి. సభా కార్యకలాపాలపై ఇందులో నిర్ణయం తీసుకోనున్నారు. శనివారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. అంతకుముందు గవర్నర్ ప్రసంగానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇక ఆదివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాలను ఉభయ సభల్లో విడివిడిగా ప్రవేశపెట్టి ఆమోదం తెలిపే కార్యక్రమం ఉంటుంది. అసెంబ్లీ తొలి సమావేశాల్లో 2 బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీరాజ్ చట్టంలో 50% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఇటీవల ఆర్డినెన్స్ను జారీ చేశారు. దాని స్థానే ఈ బిల్లును తప్పనిసరిగా ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు రుణ విముక్తి చట్టం కూడా సభ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ డెట్ రిలీఫ్ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగియడంతో దీనిని పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది. చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలకు సంబంధించిన ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా శాసనసభ సమావేశాలు 20వ తేదీ వరకే జరుగుతాయా లేక 1-2 రోజులు పొడిగిస్తారా అనేది బీఏసీ భేటీలో తేలనుంది. ఇక ఫిబ్రవరి 10 నుంచి ప్రత్యేకంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. శాసనసభ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ భద్రతా సిబ్బందితో పాటు సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టనున్నారు. 4 కిలోమీటర్ల పరిధిలో ర్యాలీలు, సభలు, సమావేశాలు, జనం గుమికూడడం వంటి చర్యలను నిషేధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకుందామని, అందుకు సహకరించాలని సీఎం కేసీఆర్ విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అందుకు మజ్లిస్ అధ్యక్షుడు ఓవైసీ, బీజేపీ నేత లక్ష్మణ్ అంగీకరించారు. అయితే పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానమిచ్చారు. స్పీకర్ పదవికి రాజకీయ వర్గాల్లో పలువురు పేర్లు ప్రచారమవుతున్నాయి. స్పీకర్ పదవి మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయనే సీనియర్. మరోపక్క తొలి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన పద్మా దేవేంద్రకు కూడా అవకాశం రావచ్చు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతను ఈ రోజు ఎన్నుకోనున్నారు. ఉదయం 9 గంటలకు సీఎల్పీ భేటీ నిర్వహించి అందులో నేతను ఎన్నుకుంటారు. కాంగ్రెస్ కు మొత్తంగా 19 మంది ఎమ్మెల్యేలున్నారు. సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కోర్ కమిటీ నిన్న రాత్రి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. సీఎల్పీ నేత ఎన్నికకు కూడా ప్రస్తావనకొచ్చింది.